మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అందరికీ ఇది ఒక బూస్టింగ్ లాగా ఉన్నది. ఈ బూస్టింగ్ అంటే ఎందుకంటే మొన్న జగిత్యాలలో కేసీఆర్ గారు పెట్టిన సభ సక్సెస్. మరి దాని తర్వాత నిన్న మాకు ఇది హైకోర్టు నుంచి వచ్చిన ఏదైతే తీర్పు ఉందో అది కూడా మా అందరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక 1000 ఏనుగుల బలంలాగా మాకు ప్రజల్లోకి పండి ప్రజల మధ్యలో ఉండండి. ఈ హైడ్రాలు లేకపోతే ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ప్రజాపాలన అని చెప్పి వచ్చిరో వీళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయండి అని చెప్పి మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఒకటి ఎవరికైనా కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఏదైతే మనకు పీసీ ఘోష్ కమిటీ ఉందో వాళ్ళు ఆ అవకాశం కూడా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇవ్వలేదు. అవుట్ రైట్ ఆ ఘోష్ కమిటీలో వీళ్ళు తప్పు చేసిర్రు వీళ్ళు శిక్షించండి అని చెప్పి చెప్పింది. దాన్ని హైకోర్టు వారు తిరస్కరించిండ్రు. మీరందరూ కూడా గమనించాలి. నిపుణులు చెప్పినది కానీ అదే రకంగా నివేదిక ప్రకారం కూడా హైకోర్టు ఒకటే చెప్పింది, ఇట్లాంటి ఇనాపరేటివ్ నివేదికలు హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇట్లాంటి కక్షపూరిత చర్యలు తీసుకునేది ఉంటే మీరు రాజకీయం చేసేది ఉంటే బయట చేయండి. కానీ మీరు ఒక వ్యక్తిని ఆరోపణ చేసే ముందు ఆ వ్యక్తి చెప్పేదంతా కూడా విని ఆ వ్యక్తిని పరిగణనలోకి తీసుకొని అసలు నిజమేంది అబద్ధమేంది అప్పుడు చేసిన అధికారులు ఏ రకంగా పనిచేసిరో ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఘోష్ కమిటీ అనేది చెప్పాలి తప్ప మీరు ప్రభుత్వం చెప్పిన పీసీసీ స్క్రిప్టుని ఇక్కడ చెప్తే పనిచేయదు, ఇది నడవదు అని నిర్ద్వందంగా మరి ఏ రకంగా అయితే హైకోర్టు నిన్న తీర్పిచ్చిందో దాన్ని పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులందరం కూడా హర్షిస్తున్నాం, సంతోషిస్తున్నాం. చాలా మరి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాము, మరి కాంగ్రెస్ పార్టీకి మరి అదే రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రకంగా మీరు మమ్మల్ని బ్లేమ్ చేయడమో లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేయడమో లేకపోతే డిక్టేషన్ మమ్మల్ని ముందు ఎప్పుడో రాజరిక పాలన ఉండేది ఆ రకంగా మమ్మల్ని డిక్టేట్ చేసి ప్రజలని మనం పాలిద్దాం అనుకుంటే మాత్రం రేపొద్దున వచ్చే ప్రజా కోర్టులో మీరు ఓడిపోతారు. ఏ రకంగా అయితే హైకోర్టులో ఓడిపోయినామో రేపొద్దున ప్రజా కోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయము. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఇచ్చిన 420 హామీలు మరి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి. రైతు బంధు వేయండి, రైతు బీమా చేయండి. రైతులకు వడ్లు కొనట్లేరు, వారికి మొక్కజొన్నలు కొనట్లేరు, మరి అవన్నీ కొనే విధంగా ముందుకు పోండి. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికీ 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముందుకు పోవాలి, ప్రజలతోటి మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ కోసము ఇట్లాంటి ఘోష్ కమిటీ ఆ కమిటీ ఈ కమిటీ అని వేస్తే అది ఎప్పటికైనా కూడా ఏ కోర్టుకు పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయమే ఉంటుంది తప్ప మీరు ఏ రకమైన ఆరోపణ చేసినా మా పార్టీ ఎందుకంటే తప్పు చేయని పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ మరి కేసీఆర్ గారు అంటే ఒక నిప్పుతో సమానం కాబట్టి కేసీఆర్ గారిని మీరు టచ్ చేసే పరిస్థితి రాబోదు. కాబట్టి మీరు ఇప్పటికన్నా గట్టిగా ఆలోచించుకొని మరి ప్రజాపాలన అన్నారు, పాలన మీద దృష్టి పెట్టాలి, మరి ఇవన్నిటిని కూడా బంద్ చేసుకోవాలని చెప్పి పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం హితవు పలుకుతూ మరి రాబోయే కాలంలో మీరు ఇదే రకంగా పనిచేస్తే మాత్రము తప్పకుండా ప్రజలు మిమ్మల్ని శిక్షించడం ఖాయం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ఈ యొక్క హైకోర్టు తీర్పు కాళేశ్వరంలో ఏ రకమైన అవినీతి ఇండైరెక్ట్గా ఇప్పుడు నిజంగా అవినీతి జరిగిన ఉంటే దీని ప్రకారం ఈ ఘోష్ కమిటీ ప్రకారం తప్పకుండా యాక్షన్ తీసుకోండి అని చెప్తుండే. యాక్షన్ తీసుకోవద్దు అని మరి చెప్పింది అంటే ఇండైరెక్ట్గా మాకు కోర్టు మీకు ఏ రకమైన అవినీతి కాలేదు, కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా హరీష్ రావు గారు బయటికి వచ్చిండ్రు. మేము మరి హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తీర్పుని స్వాగతిస్తూ మరి ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారని చెప్పి మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, వీళ్ళు ఏ రకమైన
కమిటీలు వేసినా మనము నిరుత్సాహపడకుండా ఇదే రకంగా ప్రజల్లో ఉందాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మొన్న ఏ విధంగా అయితే 5 మున్సిపాలిటీలు గెలిచినాయో మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు 9కి 9 మరి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు గెలవడం ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇంత షార్ట్ నోటీస్లో వచ్చిన